భారతదేశంలో ఫార్మర్స్ రైతులు భారతదేశమే ఒక రైతు ఎకానమీ. అలాంటి దాంట్లో రుణమాఫీ చేసుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం చేసినారు. ఈ నిర్ణయానికి మేనిఫెస్టో కమిటీగా అప్పుడు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉండి రైతులను అర్థం చేసుకుని పెట్టినందుకు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు పరిచినందుకు, ప్రజలకు మాట ఇచ్చినందుకు, మన వ్యవసాయ మంత్రి మన నాగేశ్వరరావు గారికి, ఇవన్నీ సపోర్ట్ చేసిన మా కాంగ్రెస్ అధిష్టానము సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రైతులందరి తరఫు నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎప్పుడు మైకులు మా దగ్గర పెడతారు, ఇప్పుడు పెట్టి చూస్తుంటారు. మీరు ప్రెస్ వాళ్ళలాగా నిన్ననే ఒక ప్రశ్న అడుగుతారు, ఇది ఒక హిస్టారికల్ డెసిషనా కాదా మీరు చెప్పాలి ఒకసారి. మీరు ఎప్పుడు మాది పెట్టి కౌంటర్లు ఆ కౌంటర్ల బదులు ఈరోజు పార్టీలకు అతీతంగా ఇలాంటి డెసిషన్లు అందరూ పార్టిసిపేట్ అయ్యి మేము ఎందుకు గర్వంగా ఉన్నామంటే రైతులు మమ్మల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. మాకు ఆ రుణము తీర్చుకునేటట్టు ఒక అవకాశం ఇచ్చి మాకు ప్రభుత్వం ఇచ్చారు. కాబట్టి ఈ రుణమాఫీ అనేది 10 ఏళ్లలో కాలేదు అని మీకు అందరికీ తెలుసు. అయిందా? కాదు. ఆ రుణం మేము కూడా రైతులకు తీసుకుని ఇంకా మేము చెప్పిన మాట నిలబడతామని ఇంకా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటాం. మరొకసారి ఇదే మీకు నిదర్శనం. నిన్ననే అడుగుతున్నాను, 10 ఏళ్లలో ఇది ఎప్పుడైనా అయిందా? మీరు మైకులు మీ సైడ్ పెట్టాలి, మీరు కూడా ఒకసారి కనబడాలి. ఇప్పుడు మైక్ వెనకాల అయిందా? మనవులుగా మైక్ నేను ప్రెస్ వాళ్ళని అడుగుతున్నా, అయిందా? ఇది ఒక చారిత్రక హిస్టారికల్ డెసిషనా కాదా? మరి మీరు కూడా ప్రెస్ వాళ్ళలాగా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక రైతుకి సింపథైజర్ లాగా, ఒక రైతుకి మనం సపోర్ట్ చేసేలాగా మీరు కూడా ఇలాంటివి తీసుకెళ్ళి ఏ పార్టీలకు అతీతంగా అందరిని వచ్చి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని, ఇంతకంటే నిదర్శనం ఏముందండి? ప్రజల ప్రభుత్వం అనేది ఇంతకంటే మన నిదర్శనం ఉంది. దీన్ని మేము థ్యాంక్ఫుల్ కాంగ్రెస్ హైకమాండ్కి, సీఎం గారికి, చంద్రబాబు గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అందరికంటే ముఖ్యంగా రైతులు మమ్మల్ని నమ్మి మా మేనిఫెస్టోని నమ్మి చేసినందుకు ఇది మా రుణం వాళ్ళకి తీసుకునేది తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.